హాయ్ అందరికీ. మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో చూసేద్దాం. ముందైతే ఉదయాన్నే లేచేసి ఇట్లా ముగ్గులు అయితే పెట్టుకొని కలర్స్ అయితే నింపేసాము. తోరణాలు కట్టుకొని ఇవి బంతిపూలు మాలలు అయితే నైటే కుట్టేసుకున్నానండి. బట్ నేను ఈ వీడియో తీసేటప్పటికి ఆఫ్టర్నూన్ అయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను. అందుకే ముగ్గు అనేది గాలికి అట్లా చెరిగిపోయింది. ఇది ఇంకో సైడ్ డోర్ అండి. మనీ ప్లాంట్ ఉంటుంది ఈ పక్క. ఇక్కడ కూడా తోరణాలు కట్టేసి బంతిపూలతో మాల అనేది ఇట్లా కట్టామండి. ఈ మనీ ప్లాంట్ ఆల్రెడీ వీడియో తీసాను, మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. చూడడం వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఇక్కడ కూడా ఒక ముగ్గు వేసి కలర్స్ అయితే వేసామండి. తులసి చెట్టుకి కూడా బొట్లు పెట్టేసి దండలాగా చామంతి పూలతో మాలకైతే కుట్టానండి. దీపం అయితే కొండెక్కేసింది, ఎందుకంటే ఈ వీడియో అనేది నేను ఆఫ్టర్నూన్ తీసాను కాబట్టి. తులసమ్మకి అయితే బ్యాంగిల్స్ అయితే వేసాము. తులసి చెట్టుని ఎప్పుడు దారంతో కట్టకూడదండి. ఇది దేవుడి రూమ్ అండి. ఇక్కడ ప్లాస్టిక్ బంతి పూలు ఉన్నాయి, అటు సైడు ఇటు సైడు. పైన మాత్రం ఒరిజినల్ పూలే. అక్కడ కూడా తోరణాలు కట్టేసాము. ఇట్లా రెడీ చేసామండి వరలక్ష్మి వ్రతంకి. పిండి వంటలు అయితే మురుకులు, అరిసెలు, రవ్వ లడ్డు, వడ, పులుసన్నం, పొంగలి, గుగ్గుళ్ళు ఇవైతే చేసామండి. ఫ్రూట్స్ 5 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టాము. అమ్మవారికి శారీతో పాటు ఫ్రూట్స్, గాజులు ఇవన్నీ పెట్టుకున్నామండి. కాయిన్స్ తోటి మాల అయితే రెడీ చేశాను నేను. కాసుల మాలలాగా, కాసుల బేర్లాగా. చూసారా, అది జారిపోయినట్టుంది కొద్దిగా కిందకి, అందుకే బాగా కనిపించట్లేదు. ఈ పీట అనేది రీసెంట్గానే తీసుకున్నామండి. ఇంటి దగ్గరికి వస్తే 800 ఎంతో చెప్పాడు. 250కి తీసుకున్నారు అందరూ. పీట అయితే చాలా బాగుందండి. కాసు అయితే తీసుకున్నామండి. ఈసారి అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను కాబట్టి నేనైతే చేసుకోలేదు. అత్తమ్మ చేస్తుంది, నేనైతే రెడీ చేశాను అంతే. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పూజలు చేయకూడదు కదా, అందుకే నేనైతే చేయలేదు. ఇవైతే ఫ్లవర్స్ పెట్టినాం కదా అటు సైడ్ ఇటు సైడ్, అదైతే నేను మీషోలో తీసుకున్నానండి. ఆఫర్లో వచ్చింది నాకు. 100 రూపీస్కి ఆ 2 ఇచ్చారు. ఇంతకీ నేను చేసిన డెకరేషన్ ఎలా ఉందండి, నచ్చిందా మీకు? పూజ అంతా అయిపోయేసరికి 1 o'clock అయిపోయిందండి. రెడీ చేసి పిండి వంటలు అన్నీ చేసి పూజ చేసుకునేసరికి ఆ టైం అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళి ముత్తైదువుని పిలవడానికైతే అత్తమ్మ వెళ్ళింది. ప్రసాద్ నేను వెళ్ళేదాన్ని, ఈసారి ప్రెగ్నెంట్తో ఉన్నా కాబట్టి నేనైతే వెళ్ళలేదు. ఈ శారీస్ అయితే రెడ్డి బ్రదర్స్లో తీసుకున్నామండి ఆషాఢం ఆఫర్స్కి.
నెక్స్ట్ అత్తమ్మ వాళ్ళు పిలవడానికి వెళ్ళినప్పుడు నేను ఇవి అయితే రెడీగా పెట్టేశాను. పసుపు కలిపేసి ఒక దాంట్లో పసుపు, కుంకుమ, గంధం అయితే పెట్టాను. కాళ్ళకు పోయడానికి పసుపు అయితే కలిపి పెట్టేశాను. వాయినాలు ఇవ్వడానికి జాకెట్ పీసెస్, ఆకు ఒక్క, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ అయితే రెడీగా పెట్టేశానండి. అప్పుడు తొందరగా ఇవ్వచ్చు కదా. 15 మెంబర్స్ అయితే వచ్చారండి ముత్తైదువులు. ఇవి ఉడకబెట్టకూడదండి, పచ్చివే. పప్పు సుక్కీలు, మేము పప్పు సుక్కీలు అంటాము, మీరేమంటారో నాకు తెలీదు. వడలు, పులిహోర, రవ్వ లడ్డు, పొంగలి, వడ ఇవన్నీ ప్లేట్లో పెట్టి వచ్చిన వాళ్ళకి వాయినంతో పాటు ఇవి కూడా ఇస్తారండి. ఇవి కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇక్కడ వచ్చారు అందరూ. ఇక్కడ అత్తమ్మ అయితే వాళ్ళ కాళ్ళకి పసుపు పూసి, ఇక్కడ వ్రతం చేసుకునేటప్పుడు చిన్న పెద్ద తేడా లేదండి. చిన్న వాళ్ళకి కూడా పసుపు పూస్తారు, అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. పసుపు పూసేటప్పుడు కాలు అయితే కింద పెట్టకూడదండి. కాళ్ళ కింద పట్టు ఏదో ఒకటి పెట్టి పసుపు అనేది పూయాలి. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని 3 సార్లు చెప్పాలండి. ఇక నాకంటే పెద్ద మీరు వద్దు అని చెప్తున్నారు అక్క వాళ్ళు. ఏం కాదు, చిన్న పెద్ద ఎవరు ఏముండదు అని చెప్తున్నారు అత్తమ్మ. అక్కడ విజయ ఆంటీ వచ్చింది. తెలంగాణలో బాగా చేస్తారండి వరలక్ష్మి వ్రతం అనేది. ప్రతి ఒక్కరూ, మన ఆంధ్రాలో తక్కువ కానీ అసలు చేయరు. నాకు తెలిసి మా ఊరు సైడ్ అయితే అసలు చేసుకోరు, జస్ట్ మామూలుగా పూజ చేస్తారు, ఇట్లా అయితే చేయరు. కావ్య అక్క ఇక్కడ ఆల్మోస్ట్ పిలిచిన వాళ్ళందరూ వచ్చారండి. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. కోరినమ్మ కోరిక తీరినమ్మ కోరిక, కోరినమ్మ కోరిక తీరినమ్మ కోరిక అని ఇట్లా అంటూ ఉంటారండి. ఓకే అండి, బాయ్ బాయ్.